ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం. నోరూరించే వంటలతో బోలుడని చిట్కాలతో ఈ రోజు కూడా మీ ఫేవరెట్ అభిరుచి రెడీగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చెప్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు రాశారు. ఓకే. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ. సో స్టఫ్డ్ మష్రూమే మనకి యాక్చువల్లీ ఒక అంటే చాట్ లాగా అలా అనిపిస్తుంది, స్నాక్ లాగా తీసుకోవచ్చు. అండ్ దాంతో మళ్ళీ కర్రీ అడిగారు. చాలా బాగుంటుంది. బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటుంది. అంటే మనకి దీనికోసం ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ మష్రూమ్స్ దొరికినప్పుడు ఈ డిష్ మనం తయారు చేసుకోవాలి. అదే నేను స్టఫ్డ్ అంటే మష్రూమ్ లో స్టఫింగ్ ఎలా కుదురుతుంది అని అనుకున్నాను. సో కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలన్నమాట. ఓకే ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంపలు 2, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే, సో మష్రూమ్స్ ఇలా పెద్దగా ఉండాలన్నమాట. కొంచెం పెద్ద సైజ్ గా ఉంటే మనకు స్టఫింగ్ కొంచెం ఎక్కువగా వస్తుంది, ఈజీగా కూడా ఉంటుంది మనం స్టఫ్ చేసుకోవడానికి. సో మధ్యలో కొంచెం ఆ స్టెమ్ ఉంటుంది కదా, అది తీసేసి ఇంకా చుట్టూతో కూడా ఇంకొంచెం ట్రిమ్ చేసుకోవాలి మనం. చేసుకున్నప్పుడు కొంచెం స్పేస్ ఎక్కువగా వస్తుంది మనకు. సో స్టఫ్ చేసుకోవడానికి కొంచెం మనకి వీలుగా ఉంటుంది. సో ఇలా ముందుగా చేసేసి బాగా క్లీన్ గా కడిగేసి పెట్టేసుకోవాలి ముందు. సో స్టఫింగ్ రెడీ చేసుకున్నాం అండి. సో దీనికి స్టవ్ అక్కర్లేదు మనకు స్టఫింగ్ కోసం. ఓకే. సో ఉడికించిన బంగాళదుంప మెత్తగా మీద పెట్టేసుకున్నాం. దీంట్లో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఓకే, కొత్తిమీర, సో నిమ్మరసం అండి. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో ఇది మనకి స్టఫింగ్ కొరకు హెల్ప్ అవుతుంది అనమాట. ఎస్ అండి. సో మష్రూమ్స్ ఇక్కడ అంటే జనరల్లీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా రాజు గారు. అవునండి. స్టఫ్ చేసుకున్నప్పుడు ఆ వేసినప్పుడు అప్పుడు మనకి విరిగిపోయే ఛాన్సెస్ బాగా ఎక్కువ కదా? ఏం లేదండి, బాగానే ఉంటుంది. అంటే చుట్టూతో కొంచెం దానికి ఆ వాల్స్ కొంచెం గట్టిగానే ఉంటాయి. ఓకే ఓకే. సో స్టవ్ ఆన్ చేసేసుకున్నాం అండి. సో కొద్దిగా నూనె వేసుకోవాలి. స్టఫ్ చేసేసుకోవాలా? ఓకే. యా, ఓకే. సో వీటిని ఇలా ఆయిల్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. అవునండి. సో దీనికి డీప్ ఫ్రై అక్కర్లేదు కదా? అక్కర్లేదండి. సో ఇది బంగాళాదుంప బేస్ కాబట్టి మనకు అలా చక్కగా లోపల స్టఫ్ చేసేసుకుని స్టిక్ అయిపోవడానికి వీలుగా ఉంది. సో మష్రూమ్ లో స్టఫింగ్ అనేది జనరల్లీ చాలా తక్కువ ట్రై చేస్తాం కదా అసలు, ఎందుకంటే మష్రూమ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, స్టఫింగ్ కుదరదేమో అని చాలా మంది ట్రై చేయరు. కానీ ఇలా కొంచెం పెద్ద మష్రూమ్స్ గనక మనకి దొరికితే హాయిగా స్టఫింగ్స్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ కర్రీలో ఈ స్టఫ్ చేసిన మష్రూమ్స్ అన్ని కూడా అలాగే కనిపిస్తూ ఉంటాయి కదా, విత్ స్టఫింగ్ తో ఉంటాయి. ఓకే.
సో కాబట్టి మనకి హాయిగా రోటీలోకి కానీ చపాతీస్ ఇలాంటి వాటికి చాలా బాగుంటాయి. చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో మూత పెట్టేసేద్దాం. ఓకే, సో కాసేపు అంటే ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ ఆ స్టఫ్ది కొంచెం డౌన్ చేసి ఇంకోవైపు అటువైపు కూడా మళ్ళీ వేయించుకోవాలి. సో ఆలోపు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ కూడా కొద్దిగా నూనె వేసుకొని సో ముందుగా మసాలా దినుసులు. ఓకే, సో ఇక్కడ కర్రీ కొంచెం మసాలా బేస్ లో తీసుకుంటున్నామా? బాగుంటుంది, అంటే స్టఫ్ చేసుకున్నాం కదా, సో ఇలా మసాలా కొంచెం యాడ్ అయితే బాగుంటుంది. సో దీనికి గ్రేవీ పార్ట్ వచ్చేసి నేను జస్ట్ టొమాటో తీసుకున్నానండి. సో టొమాటో ముక్కలు ఉడికిచ్చేసి పేస్ట్ లా చేసుకున్నాం. ఓకే, సో లేదు కొంచెం మసాలా బేస్ లో కావాలనుకున్నా చేసుకోవచ్చు. మనం కొబ్బరి కానీ కాజు పేస్ట్ కానీ బాదం పేస్ట్ కానీ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ టొమాటో బేస్ తీసుకున్నాం. ఎస్ అండి. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సిమ్లో పెట్టేసింది. మూత తీస్తారా? సో మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరికి కూడా ఇంకొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయి. సో ఇది చూడడానికి హాయిగా కప్ కేక్స్ లాగా కనిపిస్తున్నాయి రాజు గారు. ఎస్. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే, సో కొంచెం ఆ మసాలా దినుసులు అవన్నీ కూడా వేగిపోతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే, సో ఇవి వేగిపోతూ ఉంటాయి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. కళ్ళ కింద ఉన్న నలుపు పోవాలంటే టొమాటో జ్యూస్లో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ళ కింద అప్లై చేస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే కంటి కింద ఉన్న నలుపు తగ్గిపోయి కళ్ళు అందంగా కనిపిస్తాయి. చిట్కా చూసాం కదా రాజు గారు, వేగిపోయిందా? ఓకే అండి. సో దీంట్లో టొమాటో పేస్ట్. ఓకే, సో ఇది అయిపోయి ఉంటుంది కదా రాజు గారు. ఓకే అండి. సో స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఓకే, సో టొమాటో పేస్ట్ తర్వాత గ్రేవీకి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొద్దిగా పసుపు, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. కొంచెం డిఫరెంట్గా బాగుంది రాజు గారు. సో మష్రూమ్ బాగా కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు. స్టఫ్ చేసేసుకోండి. యా, అండ్ ప్రాసెస్ కూడా కొంచెం ఈజీగానే ఉంది, మరి అంత కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. మూత పెడతారా? జస్ట్ ఒక 1 minute పెట్టేస్తే సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మష్రూమ్స్ పట్టేస్తాయండి. ఓకే, సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మష్రూమ్ కి కొంచెం మనకు అలా పట్టేసిన తర్వాత నెక్స్ట్ సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, చూద్దామా? ఓకేనండి. సరిపోతుందా రాజు గారు? సరిపోతుంది. మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి. ఎస్, మరీ ఎక్కువగా దాంట్లో కలిపేయకూడదు మనం దాంట్లో గ్రేవీలో, లేకపోతే ఎందుకంటే ఆ స్టఫింగ్ కూడా కొంచెం అంటే వెట్ అయినప్పుడు కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ అలా మూత పెట్టడం వల్ల కొంచెం ఆ ఆవిరికి ఆ ఫ్లేవర్స్ పట్టేస్తాయి. సో ఇమీడియట్లీ సర్వ్ చేసుకోవడమే. బాగా స్టిర్ చేసేసుకుంటే మనకి కొంచెం పక్కకు వచ్చేస్తాయి. ఎస్, బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ రెడీ అండి. వేడివేడిగా స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో
పచ్చి కొబ్బరి తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మష్రూమ్ ని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. వీటిలో ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న మష్రూమ్స్ ఉంచి మూత పెట్టి మగ్గనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న మష్రూమ్స్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ రెడీ. స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ రాజు గారు. మష్రూమ్ లో ఆలు స్టఫింగ్ చాలా బాగుంది. అండ్ ఆ కర్రీ మీరు ఇచ్చిన బేస్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంది. బాగా పట్టేసింది. మీరు జస్ట్ ఒక స్నాక్ లాగా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అండ్ కొంచెం స్పైసీగా, ఎందుకంటే మష్రూమ్ అనేది కాస్త మనకి చాలా బాగుంది. నాకు తెలిసి కొంచెం రైస్ లోకి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు మధ్య మధ్యలో ఆ మష్రూమ్స్ అనేవి తగులుతూ ఉంటాయి కదా. వెరీ టేస్టీ రాజు గారు. చూసారు కదా, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మొటిమలు ఎక్కువగా ఉండి బాధపడుతూ ఉన్నవారు నిమ్మరసం, కీరారసం ఈ రెండింటిని కలిపి ముఖానికి అప్లై చేస్తూ ఉండాలి. ఇలా నెల రోజుల పాటు అప్లై చేస్తూ ఉన్నట్లయితే ముఖానికి ఉన్న మొటిమలన్నీ తొలగిపోయి మొటిమలు లేకుండా ఫేస్ అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో వెజ్ కట్లెట్ తయారు చేసుకోబోతున్నాం. ఈ వెజ్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? సో ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో వెజ్ కట్లెట్. సో మనకి ఈ వెదర్ కి, ఈ సీజన్ లో కట్లెట్స్ అంటే చాలా బాగుంటుంది కదా రాజు గారు. ఫాస్ట్ గా అయిపోతాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. అవునండి. సో వెజ్ కట్లెట్ అంటే మీరు వెజిటబుల్స్ అన్ని తీసుకుని చేస్తున్నారా? వెజిటబుల్స్ అన్ని తీసుకుని కొంచెం చట్పటగా, అంటే ఈ సీజనల్ గా మనకు అలా చల్లగా ఉన్నప్పుడు కొంచెం చట్పటగా తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా చట్పటగా బాగుంటుంది. ఇది కూడా ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సో స్టార్ట్ చేసేద్దామండి. వెజ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1/2 కప్పు, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే రాజు గారు, వెజ్ కట్లెట్ స్టార్ట్ చేద్దామా? ఓకే. సో కొద్దిగా నూనె వేసుకోవాలండి. సో దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం పేస్ట్, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సన్నగా తరిగిన బీన్స్. సో కట్లెట్ కాబట్టి మనకు అన్ని కూడా చాలా సన్నగా చాప్ చేసేసుకోవాలి. అవునండి. అలాగే క్యాప్సికమ్ అండి, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాం. ఓకే. సో ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు. ఓకే. సో మొత్తం ఇక్కడనే వేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ లేకుండా అవసరం లేదు. కొద్దిగా పసుపు అండి. సో ఈ టేస్ట్ కూడా బాగా వస్తుంది మనకు.
ఓకేనండి, సరిపోతుంది. సో స్టవ్ ఆపేసేసి సో బంగాళదుంప ఉడికించేసి మ్యాష్ చేసుకున్నారా? మెదిపి పెట్టేసుకున్నాం. ఓకే. ఇంకా ఏమైనా ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేయాలి అనుకుంటే ఏ వెజిటబుల్స్ బాగుంటాయి రాజు గారు? గోబీ వేసుకోవచ్చు, తర్వాత పచ్చి బఠానీలు వేసుకోవచ్చు. ఓకే. సో అవన్నీ కూడా కొంచెం బఠానీ అంటే కొంచెం ఉడికించి కొంచెం మెదిపేసుకోవాలి. ఓకే. సో దీంట్లోనే జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా. ఓకే. సో కొంచెం చట్పటాగా ఉంటుంది అన్నారు కదా? అవునండి. ఆమ్చూర్ పొడి. ఓకే. సో చాట్ మసాలా అండ్ ఆమ్చూర్ రెండు వేస్తున్నాను. కొత్తిమీర, నిమ్మరసం కూడా. వావ్, బాగా పుల్లగా అయిపోదా రాజు గారు? ఏం లేదండి. సో ఒక్కొక్క దాని టేస్ట్ ఒక్కొక్కటి డిఫరెంట్ గా వస్తుంది. ఆమ్చూర్ అండ్ చాట్ మసాలా వేరే టేస్ట్స్ అండ్ నిమ్మపండు మనకి నిమ్మరసం వేరేలా ఉంటుంది. సో ఇవన్నీ బాగా కలిపేసుకుని సో కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం కట్లెట్స్ లా చేసేసుకుందాం. ఓకే, వెరీ నైస్. సో కొంచెం చల్లారాలి కదా, అలోపు ఒక చిట్కా చూసేద్దాం రాజు గారు. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. డ్రై స్కిన్ ఉన్నవారు ఆలోవెరా జెల్లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని తరచూ ఫేస్కి అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల డ్రై స్కిన్ తొలగిపోయి మీ చర్మం మృదువుగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా? ఓకే రాజు గారు, చల్లారిపోయిందా? ఓకేనండి. సో కట్లెట్స్ చేసుకుందాం. ప్లేట్ ఇస్తారా? సో పెనం కూడా ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకే. సో ఇక్కడ ఈ ప్లేట్లో బ్రెడ్ పౌడర్ వేసుకుంటున్నాం. సో ఇది కొంచెం కొంచెం తీసేసుకొని షేప్ అనేది మన ఇష్టం. నేను డ్రాప్ షేప్లో చేస్తున్నాను. ఓకే. జస్ట్ అలా ఆ బ్రెడ్ పౌడర్లో కొంచెం అద్దేసుకుని ఫ్రై చేసేసుకోవడం. ఓకే. సో ఈ బ్రెడ్ క్రమ్ వల్ల మనకి ఇంకొంచెం టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది దీనికి. యా. సో అండ్ మనకు కొంచెం ఆ పై పోర్షన్ కొంచెం క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటుంది. సో రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాం. కొంచెం మనకు అలా కలర్ చేంజ్ అయిపోతే రెడీ అయిపోయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాసెస్ చేసాం కదండి, కొంచెం వేయించాం. సో ఇక్కడ కొంచెం ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతే మనకు సరిపోతుంది. ఓకే. సో దీనికి ఇంకా మనకి టొమాటో సాస్ కానీ పుదీనా చట్నీ ఇలాంటి వాటితో తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఏదైనా కొంచెం అలా డిప్ ఏదైనా ఉంటే బాగుంటుంది. అయిపోయింది. కట్లెట్స్ రెడీ కదా? కట్లెట్స్ రెడీ. ఓకే. సో వేడి వేడిగా కట్లెట్స్ రెడీ కాబట్టి కార్వింగ్ కూడా చేసేసుకొని టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. కార్వింగ్ ఏం చేయబోతున్నారు ఈరోజు? దోసకాయతో బర్డ్ చేస్తున్నాను, కొంచెం కలర్ఫుల్గా కనిపించేట్టుగా. ఓకే. దోసకాయ, సో ఇక్కడ హెడ్ వచ్చేసి నిమ్మకాయ పెడుతున్నాను. సో ఇక్కడ సో టైల్ కొరకు ఇక్కడ కొంచెం కట్ చేస్తున్నానండి, కొంచెం గ్యాప్ క్రియేట్ చేస్తున్నాను. వింగ్స్ వచ్చేసి క్యాప్సికమ్లో తీసుకుంటున్నాం, కొంచెం గ్రీన్ కలర్లో. సో బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు ఆ ఎల్లోకి గ్రీన్కి. ఎస్. సో రెండు కూడా ఇలా పట్టేసుకుని ఆ వింగ్ షేప్లోకి
కట్ చేసుకోవాలి. ఓకే. సో వీటికి వన్ సైడ్ జిగ్జాగ్ అండి. ఓకే. ఓకే. సో టైల్ కూడా వచ్చేసి క్యాప్సికమ్. సో దీన్ని కూడా సేమ్ అలాగే కట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా కొంచెం జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. అలాగే ఇది కూడా పెట్టేసుకుంటున్నాం చిన్న సైజ్. బేస్ కట్ చేసుకున్నాం కదా. సో ముందుగా వింగ్స్ ఫిక్స్ చేసేద్దాం. సేమ్ రెండో వైపు కూడా. టైల్ క్యాప్సికమ్ పై నుండి దోసకాయ. ఓకే. సో ఈ రెండింటిని కలిపేసి టూత్ పిక్ పెడుతున్నాం. ఫిక్స్ చేసేసారు. ఎస్ అండి. సో క్యాప్సికమ్ కొంచెం పైకి కనపడడానికి వెనకాల నుంచి కూడా కొంచెం ఒక టూత్ పిక్ ఇలా దానికి సపోర్టింగ్ ఇస్తే అది నిలబడేస్తుంది అక్కడ. ఓకే. సో ఇక్కడ నిమ్మకాయ వచ్చేసి హెడ్ కా. ఓకే. సో బీక్ వచ్చేసి క్యారెట్ అండి. ఇలా కొంచెం ఓపెన్గా చూపిస్తున్నాం. ఓకే. సో నిమ్మకాయ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి స్కిన్. సో ముందుగా టూత్ పిక్తో హోల్డ్ చేసుకోవాలి. అలాగే ఐస్ పెట్టే చోట కూడా చిన్న హోల్స్ చేసేసుకోవాలి. ఎస్. బీక్ ఫిక్స్ చేసేసుకోవాలా? ఎస్ అండి. ఓకే. సో మిరియాలు ఐస్ పెడుతున్నాను. క్రౌన్లో పెడుతున్నాను. ఓకే. ఓకే. సో ఇక్కడ కూడా చిన్నగా హోల్డ్ చేసుకొని ఓకే. వావ్, బ్యూటిఫుల్ రాజు గారు. బర్డ్ రెడీ. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఐస్ మొత్తం కొంచెం బ్లాకిష్ గా, ఆ బీక్ మొత్తం క్యారెట్ కలర్ లో అండ్ ఎల్లో గ్రీన్. బాగుంది రాజు గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ట్వీటీ లాగా అనిపిస్తుంది దగ్గరగా. వేడివేడిగా వెజ్ కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కట్లెట్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన బీన్స్, తరిగిన క్యాప్సికం వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము, ఉప్పు, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి దీనిలో వేసి జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్లా ఒత్తుకుని బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, వెజ్ కట్లెట్ రెడీ. వెజ్ కట్లెట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. మీరు అన్నట్టు చట్పటాగా చాలా బాగుంది రాజు గారు. పుల్లగా కొంచెం ఆమ్చూరు అండ్ అలాగే నిమ్మరసం అన్ని వేశారు కదా. అవునండి, చాలా బాగుంది. అండ్ ఆ బ్రెడ్ క్రమ్స్ వల్ల కూడా నేతి ఫ్లేవర్ లో కొంచెం కాలి, అది కూడా పైన ఫ్లేవర్ మొత్తం కొంచెం కమ్మగా, లోపలంతా కూడా కొంచెం మనకి సాఫ్ట్ బాగుంది. పుదీనా చట్నీ మీరు అన్నట్టుగా లేదా టమాటో సాస్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ రైనీ సీజన్ లో మాత్రం ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ డిషెస్ ట్రై చేయాల్సిందే. ఓకే, చాలా టేస్టీగా ఉన్నాయి కట్లెట్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉన్నవారు
పాలల్లో దూదిని ముంచి తరచూ కంటికి అప్లై చేస్తూ ఉండాలి. ఇలా తరచూ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గిపోయి కళ్ళు అందంగా కనిపిస్తాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఓకే, ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రణీత అండి. ప్రణీత గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్మన్ ఘాట్ నుంచి వచ్చానండి. కర్మన్ ఘాట్. ఓకే. హాయ్ అండి. హలో. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణానగర్. కృష్ణానగర్ నుంచి వచ్చారు. ఓకే, సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? లేదండి. లేదు, ఇక్కడికి వచ్చాకే. ఇక్కడికి వచ్చి ఓకే, మరి సో ఈ రోజు మీ ఇద్దరు బాగా వంటలు చేసేయాలి. సో ఇక్కడ ఏ వెజిటబుల్ అయితే ఉందో దాంతో అన్నమాట. ఓకే. ఓకే, చూసేద్దామా? సో దీన్ని చూస్తుంటే కొంచెం మునక్కాయల్లాగా మరి కొంచెం పొట్లకాయల్లాగా అనిపిస్తుంది కదా. అవును. చూద్దాం. రెండు కాదు, బీరకాయ. బీరకాయ. ఓకే, సో ఈ రోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయలు అన్నమాట. సో మంచి వాటర్ వెజిటబుల్, ఫాస్ట్ గా కుక్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఈ రోజు బీరకాయతో వంటలు చేయాలి మీరు. ప్రణీత గారు ముందు మీరు చేసేస్తారా? ఓకే అండి. ఏం చేస్తారు బీరకాయతో? బీరకాయ మసాలా కర్రీ. బీరకాయ మసాలా కర్రీ. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే, బీరకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, టొమాటోలు 2, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, నువ్వుల పేస్ట్ 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా అండి? ఓకే. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేయండి. ఆవాలు జీలకర్ర వేయాలి. ఓకే, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఓకే, ఎండుమిరపకాయలు కూడా 2 వేసుకోవాలి. ఓకే, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఇదేంటి? ఆనియన్ ఆనియన్ పేస్ట్. ఓకే, లైట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు. ఓకే, ఇప్పుడు దీనిలోనే బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలు. ఓకే, సో చెక్కు తీసేసి బాగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆనియన్ పేస్ట్ లో ఆయిల్ లో కాస్త బీరకాయ ముక్కలు మగ్గాలి. ప్రణీత గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను జాబ్ చేస్తుంటానండి. ఏం జాబ్ చేస్తారు? నేను వెబ్ డిజైనింగ్ కంపెనీలో వెబ్ డిజైనర్గా చేస్తాను. వెబ్ డిజైనర్. ఓకే, సో మీకు తీరికుంటుందా వంటలు చేయడానికి? అంటే మార్నింగ్ టైంలో కొంచెం. మార్నింగ్ టైంలో కొంచెం. ఓకే, ఓకే ప్రణీత గారు చూద్దామా? ఇప్పుడు దీనిలో టమాటా పేస్ట్ వేసుకోవాలండి. టొమాటో పేస్ట్. ఈ టొమాటో కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా టొమాటోని కూడా మగ్గించాలి. ఓకే, అంతలోపు మనం మసాలా ఇది రెడీ చేసుకున్నాము. మసాలా రెడీ చేసుకుంటారా? ఓకే, ఎలా రెడీ చేసుకుంటారు? అంటే ఇప్పుడు మసాలా కర్రీ కాబట్టి మెయిన్ పేస్ట్ అంతా కలిపేసి కొంచెం మసాలా అంతా మిక్స్ చేసి పెట్టేసుకొని దాని తర్వాత కర్రీలో వేసేసుకోవాలి. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఏం చేశారు దీంట్లో? దీనిలో కొబ్బరి పొడి అండి. ఇది ఎండు కొబ్బరి పొడా? ఎండు కొబ్బరి పొడి. ఓకే, వేసుకోండి ఒక్కొక్కటిగా. ఎండు కొబ్బరి పొడి, తర్వాత కాజు పేస్ట్ అండి. జీడిపప్పు పేస్ట్, కొద్దిగా గరం మసాలా. గరం మసాలా నాది. ధనియాల పొడి. సో ధనియాల పొడి వేసుకున్నారు. తర్వాత నువ్వుల పేస్ట్ కొంచెం. నువ్వుల పేస్ట్. ఓకే, ఎలా నువ్వులు వేయించి పేస్ట్ చేశారా? అవునండి. ఓకే, కలుపుకోవాలి. దీనిలోనే సాల్ట్. ఓకే, లాస్ట్లో కొంచెం వేస్తే సరిపోతుంది. ప్రస్తుతం దీనిలోనే కారం కూడా దీనిలోనే. కారం కూడా. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా ఒక్కొక్కటిగా ఇందులోనే వేసుకోవచ్చు కదా?
అంటే దానిలో వేస్తే ఒక్కొక్కటి డిఫరెంట్ టైమింగ్స్ పడుతుంది కాబట్టి దీనిలోనే మొత్తం కలిపేసి మసాలా మొత్తం ఒకేసారి లాస్ట్ గ్రేవీ కోసం ఓకే. వాటర్ ఏమన్నా కావాలా? అంటే ఇప్పుడు దీనిలో వేసేసి కొంచెం ఫ్రై అంటే అయిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఆల్రెడీ టమాటో ప్యూరీ ఉంది కాబట్టి బీరకాయ మగ్గింది. అదే ఇప్పుడు ఈ పేస్ట్ దానిలో వేసేసుకొని కొంచెం కలిపేసుకోండి. ఓకే. సో ఇందాక మీరు అన్ని పౌడర్స్ వేసి మిక్స్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేస్తాం. సో ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 1 minute తర్వాత, ఎందుకంటే ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గించాలి. తర్వాత వాటర్ కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి ఒక 1 minute. ఓకే. సో కొంచెం మూత పెట్టుకోవాలా? సో ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ప్రణీత గారు చూద్దామా? చూద్దాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసాను. ఓకే. చూసుకోండి ఎంత కావాలో. బాగుంది. దీనిలోనే ఇప్పుడు లాస్ట్ అండి ఇంకా కొంచెం సాల్ట్, మళ్ళీ కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ధనియాల పౌడరా? సాల్ట్ కొంచెం సాల్ట్, కొత్తిమీర కొంచెం లాస్ట్లో, ఫైనల్గా కొంచెం కొత్తిమీర. అయిపోయిందా? అంతే. సర్వ్ చేసుకుందామా? బీరకాయ మసాలా కర్రీ రెడీ అండి. ఓకే. బీరకాయ మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీరకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, నువ్వుల పేస్ట్, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు వేసి వేగాక టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి మగ్గాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీరకాయ మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పెదాలు పగిలి అందవిహీనంగా కనిపిస్తూ ఉన్నట్లయితే పెదాలకు తరచూ ఆలివ్ ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల పెదాలు మృదువుగా అందంగా తయారవుతాయి. ఓకే, ప్రణీత గారు వంట అయిపోయింది కదా. నెక్స్ట్ లక్ష్మి గారు రెడీయా? రెడీ. మీరేం చేస్తారు బీరకాయతో? బీరకాయతో పులుసు కూర. బీరకాయ పులుసు కూర. ఓకే ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం. బీరకాయ పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. లక్ష్మి గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే మేడం. సో ముందు స్టవ్ వెలిగించేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే, ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు పోపు దినుసులు. ఓకే, తర్వాత కరివేపాకు వేస్తాను. ఓకే, ఒకసారి వేగనివ్వాలి. వుడెన్ స్టిక్ తీసుకోండి, కలుపుకోండి. వేగిపోయాయి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తాను. బీరకాయ ముక్కలు. ఓకే, ఇవి కొంచెం ముక్కలు మగ్గాలి కదా. అవునండి. మూత పెట్టి మగ్గిచ్చేద్దామా? ఓకే.
ఓకే, సో ఈ గ్రేవీ ఏంటి, ఎలా తయారు చేశారు? నువ్వుల పప్పు, జీడిపప్పు, వెల్లుల్లి, చింతపండు ఓకే, పేస్ట్ చేసాను. ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్ రెడీ చేశారు. సాల్ట్ ఏమన్నా వేసారా? సాల్ట్ వేసాను. కొంచెం ఉప్పు వేసారు. ఓకే, ఉల్లిపాయలు, నువ్వులు, చింతపండు గుజ్జు, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్. సో ఇక్కడ ఎర్రగా కనిపిస్తున్న ఎండుమిర్చి వేసారా? మరి చెప్పాలి కదండి, ఎండుమిరపకాయలు కూడా వేసారనమాట. ఓకే, సో ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నారనమాట. ఓకే, వేసేయండి. ఆ పేస్ట్ వేసేస్తారా? కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేయాలి. కొంచెం మగ్గాక ఆ పేస్ట్ అంతా కూడా తర్వాత కదా లూజ్గా ఉండాలి అందుకు. అవును. సో పులుసు అంటే మీరు ఇక్కడ చింతపండు గుజ్జు పేస్ట్లోనే వేసేసారు? పేస్ట్లోనే వేసేసాం. ఓకే, ఇప్పుడు వాటర్ వేసి నీళ్ళు వేసుకున్నావా? చూసుకోండి ఎన్ని కావాలో. సరిపోతుందా? ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం పసుపు, ఓకే, ఉప్పు ఆల్రెడీ పేస్ట్ వేసాము. అవును, ఇప్పుడు కొంచెం చూసుకునేయాలి. కొంచెం కారం వేయాలి, ఆల్రెడీ ఇందులో వేసాము. కొంచెం టేస్ట్. ఓకే, ఎండుమిర్చి వేసారు మీరు అందులో. కలుపుకోండి. ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, అభిరుచిలో వంట చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది ఇక్కడికి వచ్చి? మీ అభిరుచి స్టార్ట్ అయిన నుంచి రావాలనుకున్నా, ఇప్పటికీ అవకాశం వచ్చింది. అవునా? అవును, అప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పుడు అవకాశం వచ్చిందండి. సో బాగా ఫాలో చేస్తూ ఉంటారా? చూస్తాం, డైలీ చూస్తాం. వంటలు మరి ఇష్టమా మీకు? చేస్తానండి, హౌస్ వైఫ్ కదా, ఇంట్లోనే ఉంటారు కాబట్టి హాయిగా వంటలు చేసి. మూత పెట్టుకుందామా? సరే, ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్కి హాయ్ చెప్పండి. ఓకే, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరెవరు? మా హస్బెండ్, పిల్లలు 2, బాబు పాప. ఓకే, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం, మీ హస్బెండ్, పిల్లలు అందరికీ పెద్ద హాయ్. థ్యాంక్స్ ఫర్ సెండింగ్ లక్ష్మి గారు హియర్. చూద్దామా లక్ష్మి గారు? చూద్దామండి. గుమగుమలాడిపోతుంది మీ పులుసు. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, స్టవ్ ఆపేద్దాం. సర్వ్ చేసుకోవడమేనా? ఓకే, సర్వ్ చేసుకోండి. చాలు చాలు, కొంచెం జీడిపప్పులా. ఓ, పులుసులో జీడిపప్పు కారం బాగుంది. గార్నిష్. బీరకాయ పులుసు కర్రీ రెడీ. ఓకే, వేడివేడిగా బీరకాయ పులుసు కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీరకాయ పులుసు కూర తయారు చేసుకునే విధానం. ముందుగా ఉల్లిపాయ, నువ్వులు, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు గుజ్జు, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పులుసు కూర రెడీ. బీరకాయతో 2 రకాల వంటలు రెడీగా ఉన్నాయి. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే, ముందు మసాలా కర్రీ చూద్దామా? ఓకే. నెక్స్ట్ పులుసు కూర. రెండు కూడా డిఫరెంట్ టేస్ట్ లో ఉన్నాయి. సో టోటల్ గా కాంట్రాస్ట్ గా ఉన్నాయి. సో బాగుంది. రాజుగారు మీకేం నచ్చింది? అంటే రెండు కూడా బాగానే ఉన్నాయి. మసాలా
కొంచెం డిఫరెంట్గానే చేశారు. అవును, కాంబినేషన్స్ తీసుకొని. అలాగే పులుసుకూరలో కూడా పేస్ట్ లా చేసేసారు కదా, ఉల్లిపాయలు అవన్నీ కూడా కలిపేసి. సో అది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. మామూలుగా పులుసుకూర అనే వరకు మనం కొంచెం చింతపండు గుజ్జు ఎక్కువగా కనిపించేటట్టుగా ఇలా చేస్తాం కదా. సో రెండు డిష్లు బాగున్నాయి. సో హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు రెండు. సో రెండిట్లో కొంచెం బెటర్ గా పులుసుకూర బాగుంది. పులుసుకూర ఓకే. సో లక్ష్మి గారు టెన్షన్ గా చేసిన సూపర్ గా చేసేసారు కదా, కంగ్రాచులేషన్స్. సో వెరీ నైస్ అండి, ఈ రోజు విన్నర్ అయిపోయారు మీరు. వావ్, ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఈ బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ అభిరుచి వారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రణీత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ టేస్టీ రెసిపీస్ ని చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి మంచి మంచి వంటల్ని మాకు చేసి చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే AVR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఆకుకూరలు వాడిపోయినట్లు కనిపిస్తే వాటిని ముందుగా వేడి నీళ్లలో వేసి తీయాలి. తర్వాత చన్నీళ్లలో వేసి తరిగినట్లయితే ఆకుకూరలు తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన స్టఫ్ మష్రూమ్ కర్రీలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. మష్రూమ్, పొటాటోస్, టొమాటోస్ అండ్ పచ్చి కొబ్బరి. మష్రూమ్తో పాటు టొమాటోస్ ఎలా ఉంటుందంటే చాలా చాలా మంచి కాంబినేషన్. ఏ విధంగా అంటే మనకు బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు స్ట్రేంజ్గా చాలా వింతగా ఏంటంటే 9 సంవత్సరాల పిల్లలకు కూడా మనకు కొలెస్ట్రాల్ లెవెల్ డిఫరెన్స్ ఉందండి. సో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏం చేస్తాయి? ఇవి గనక ఎక్కువ ఉంటే సాధారణంగా మనకు ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాన్ని తగ్గించడానికి టొమాటోస్ కానీ మష్రూమ్స్ కానీ ఎలా యూజ్ అవుతాయంటే, ఇప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ అయ్యేసరికి రక్తం ఒక క్వాలిటీ చిక్కబడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే రక్తం చిక్కబడుతూ ఉంటుందో అప్పుడు మనకు స్ట్రోక్స్, గుండె జబ్బులు కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, కిడ్నీలో బ్లడ్ సప్లై చేసే ఆర్టరీలో బ్లాక్స్ కానీ ఇవన్నీ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్లో డెఫినెట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి ఉంది. సో మీరు నన్ను అడగచ్చు, అంటే బంగాళదుంపలు ఓకే కొబ్బరితో తీసుకోవచ్చా అంటే, చాలా తక్కువ క్వాంటిటీతో తీసుకున్నాం అనుకోండి, ఈ గుడ్ క్వాలిటీ ఫ్యాట్ అనేది ఎప్పుడు కూడా మనకు ఈ బ్యాడ్ ఫ్యాట్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఈ స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఇదే విధంగా స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన వెజ్ కట్లెట్ కూడా చక్కటి పోషక విలువలు కలదండి. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ బంగాళదుంపలు, నిమ్మరసం మెయిన్గా. రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు కూడా లివర్ దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. అలాంటి వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హ్యాబిట్ మంచిది కాదు. అదే టైంలో మనం నిమ్మరసం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఈ లివర్ ఫంక్షన్ కూడా మనకు చక్కగా ఉంచే విధంగా తయారవుతుంది. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఓల్డ్ ఏజ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉందండి, బాగుంది. ఇక ఊరించే వంటలో చూసిన బీరకాయ పులుసు కూర, అలాగే బీరకాయ మసాలా కర్రీ. బీరకాయ పులుసు కూరలో మనం సింపుల్గా బీరకాయ, చింతపండు, టొమాటోస్తో చేసుకుంటే బాగుంటుందండి. అందులో జీడిపప్పు, తర్వాత నువ్వుల పొడి అండ్ ఆనియన్ పేస్ట్ ఇది వాడేటప్పుడు మనం 100% ఇది మన పులుసు కూరల్లో ఉండదు. అంటే ట్రెడిషనల్గా ఒకవేళ వెరైటీ కోసం వాడుకోవాలి అనుకున్నప్పుడు కూడా చూస్ చేసుకోవాల్సిన కాంబినేషన్ ఎటువంటిదంటే నువ్వులతో, ఆనియన్తో మనం ట్రై చేసుకోవాలి. డెఫినెట్గా దీన్ని జీడిపప్పుతో మనం యూస్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే మనకు బీరకాయలో ఉన్న పోషక విలువలు ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బీరకాయని మళ్ళీ మనం ఇంత ఫ్యాటీగా చేసామనుకోండి, అది అంత యూస్ఫుల్గా ఉంటుందని చెప్పలేం. సిమిలర్గా బీరకాయ మసాలా కర్రీలో కూడా బీరకాయ, నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి వీటితో పేస్ట్ చేసుకుంటున్నాం. అగైన్ సేమ్ ప్రాబ్లం. బీరకాయ మసాలా కర్రీ కానీ, బీరకాయ పులుసు కూర కానీ నువ్వులు ఒకటి ఓకే అండి, నువ్వులు, ఆనియన్ యాడ్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. ద ప్రాబ్లమ్ ఇస్ మనం ఇవి రెండూ కాకుండా ఇందులో జీడిపప్పుతో, నువ్వులతో ఇలా రకరకాలుగా ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో స్టఫ్డ్ మష్రూమ్ కర్రీ, వెజ్ కట్లెట్ యాజ్ ఇట్ ఇస్ ట్రై చేసుకుంటే, ఈ బీరకాయతో చేసిన 2 రెసిపీస్ మాత్రం మనం ఆ జీడిపప్పు లేకుండా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో బట్ బేసికల్గా
4 రెసిపీస్ కూడా బాగున్నాయి కాబట్టి నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన 2 వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకేనండి. చూసారు కదా, పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఇదండి ఈ రోజు MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వెరైటీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.